పెద్ద పెద్ద కొంపలు అంటించిన వాళ్ళకి గడ్డి అంటియలేరా మామ అంటే నాకు తెలుసు మామా, నాకు తెలుసు మీరు అటు ఇటు చూసి నా కిందనే పెడతారు ఏదో రోజు అని. మంట మంట మామా మంట. పద్ధతి ఇట్లనేనా మాట్లాడేది? కాదు నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. మనమైతే వెళ్తున్నాం. మార్నింగ్ టైం వచ్చేసి 4:15 అవుతుంది. సో మడగడ వ్యూ పాయింట్. సో రీసెంట్లీ యాడ్ అయింది ఇది మన విజిటింగ్ లిస్ట్లో, లైక్ అరకు టూరిజం ప్లేసెస్లో ఒకటి. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు మేము లిటరలీ మార్నింగ్ 4:15కి అయితే లేచి అయితే బయలుదేరుతున్నాం. అసలు ఎంత చలి ఉందంటే లిటరలీ గైస్, మా క్యాంపింగ్ టెంట్ కూడా మొత్తం తడిచిపోయింది, కంప్లీట్గా తడిచిపోయింది. అంత మంచిది అవుట్ సైడ్. ఒకసారి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూపిస్తాను ఎట్లుందో. బాగా అయితే అసలు ఆ మంచి చూస్తాం అంటాం. ఎంత ఫాగీ వెదర్ అని చూస్తే మొత్తం ఇట్స్ టూ మచ్ కోల్డ్. సో ఈ కోల్డ్ని తట్టుకొని మనం ఇప్పుడు రైడ్ చేయాలి బైక్ని. ఆల్మోస్ట్ ఒక 6 to 8 kilometers అనుకుంటున్నా. అండ్ మా బైక్స్ అన్నీ కూడా ఇట్టున్నాయి. మా కోల్డ్ స్టార్ట్ చేయమా మా బైక్ది. ఎర్లీ మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఏమో మాటలు కూడా రావట్లేదు రే చలికి. ఇది కమాన్ బ్రో. సో ఇట్లా పెట్టాలి మనం. కోల్డ్ స్టార్ట్ చేసి ఒక 3 to 5 minutes వెహికల్ కొంచెం హీట్ ఎక్కాక ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. చూస్తే ఇక్కడిని బై రూట్ ఎలా వెళ్ళాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బ్లాగ్లో అయితే ఇస్తాను. సో చూడండి. సో మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏదో తెలుసు కదా. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ సన్ రైజ్, మడగడ వ్యూ పాయింట్ గైస్. చందు వెళ్దామా మరి? మడగడ వ్యూ పాయింట్కి వెళ్దాం. కన్నా చేతులు చూసేట్లేమమ్మా. అలాగే ఉంది, ప్రతి ఒక్కరి పరిస్థితి అట్లే ఉంది. ఏం చేద్దాం. చలో లెట్స్ గో పోదాం పారా. తీరే. సో ఫాగ్ చూడండి, ఫ్రంట్ సైడ్ మొత్తం ఫాగే ఉంది. సో నేను మీకు కంప్లీట్ వ్యూ ఇస్తా, జస్ట్ వెయిట్ మా, ఐ విల్ షో యూ. అసలు ఏముందో చూపిస్తా ఇప్పుడు. నా ఫాగ్ ల్యాంప్స్ వేయించి రెడీ 1 2 3. సో చూస్తున్నారు కదా, ఏం విజన్ లేదు నిజం చెప్పాలి. ట్యూబ్లైట్ వరకే నాకు కనబడుతుంది, అవతల ఏముందో ఒకటి నాకు కనబడట్లేదు. అలాంటి విజన్ ఉంది గాయస్. పోదాం రండి. అసలు ఏం కనబడట్లేదురా బాబు. సరే ఏం లేదు చూడండి ముందు. ఇది ఫాగ్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ దీని అమ్మ ముందా మొత్తం బ్లైండ్ వ్యూ ఉంది, ఏం కనబడతలేదు. ఈ మబ్బులో మనం ఇప్పుడు హిల్ ఎక్కాలి. అసలు ముందర ఏం వస్తుందో తెలుస్తలేదు, ఏం పోతుందో తెలుస్తలేదు. అమ్మ చలి మాత్రం సావ కొడుతుందరో బాబు. ఇలాడనేమో లారీ వస్తుంది, ఇప్పుడు కనబడదు దీని అమ్మ ముందరకు వచ్చినాక. ఫ్రెండ్స్, మడగడ వ్యూ పాయింట్కి టర్న్ తీసుకునే టైం అయితే వచ్చేసింది. ఇదే మనకి రోడ్డు పైన మనకు బోర్డు అయితే ఉంటుంది. సో వే టు మడగడ వ్యూ పాయింట్. సో ఇలా వెళ్ళాలి. ఆల్మోస్ట్ అందరు వెళ్తూనే ఉన్నారు ముందు. మంచి వ్యూ మిస్ అవ్వద్దంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి తప్పదుగా. స్ట్రగల్ అనేది ఉంటుంది, బట్ ఆ వ్యూ చూసాక ఇదంతా మర్చిపోతాం. వర్త్ అనాల్సిందే తర్వాత. అసలేమి కనపడట్లేదురా బాబు. రోడ్డు నిల్లు నాకైతే సేమ్ గుడ్డోడు పని నడుపుకుంటూ అట్టుంది నా పని పరు. ఇది కారు ఆపుకున్నాడా పోతున్నాడా అర్థమవుతలేడు. అమ్మ మామూలు ఆఫ్ రోడింగ్ కాదుగా. ఏంట్రా ఈ రోడ్డు ఇలా ఉంది, దీని అమ్మ ముందే వ్యూ కనబడతలేదంటే సాగు కొడుతుంది కదా రోడ్. జనాలేంటి స్టేట్ రా. వామ్మో, మన వాళ్ళు తిప్పలు పడుతున్నారు పాపం. అయ్యయ్యో. మనం బైక్స్ని పార్క్ చేసేద్దాం ఇక్కడ. మామా ఒక గరం చాయ్ తాగి
బ్లాగ్ షురూ చేసినామంటే జిమ్ ఉంటుంది మావా. సో మడగడ వ్యూ పాయింట్కి ఇప్పుడు వచ్చినాం, జస్ట్ రీచ్ అయినాం. సో ఈ చల్లటి వెదర్లో వేడి వేడి కాఫీ తీసుకున్నా. సో ఇట్లా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మళ్ళీ కాఫీ కట్టుకునే వరకు మొత్తం చల్లగా అయింది, తప్పదు. యా ఆంటీ ముందుగానే చెప్పింది చక్కెర ఎక్కువ వేయలేదురా, కొంచెం చేదుగా ఉంది అని. ఎర్లీ మార్నింగ్ మనకు మడగడ వ్యూ పాయింట్ పైన కాఫీ అండ్ టీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది అనమాట సిచ్యువేషన్. సో ఫ్రంట్ సైడ్ అయితే విజిటర్స్ అయితే ఆల్వేస్ ముందే వచ్చేసినాం, మనకంటే ముందే, మనమే ఫస్ట్ అనుకున్నాం. అందుకే 3:45 నుంచి లేపుతుంది. ఆడే వాళ్ళు లేవలేదు అసలు, మనం ఆంటీ వాళ్ళే ఫస్ట్ అంటే. ఉంది మాది పంచాయతీ పైకి వచ్చాక. యాక్చువల్ ఏంటంటే ఈరోజు భోగి పండుగ అంట, మాకు ఈరోజు తెలిసింది. ఈ ట్రావెలింగ్ ఏ రోజు పండుగనో ఏదో తెలియట్లేదు. సో అందరూ కూడా ఇక్కడ భోగి పండగకి వేసుకున్నట్టుగా మంట వేసుకున్నా, అంటే టెంపరేచర్ అలా ఉందనుకోండి. సో అందరు మంచిగా చిల్ అవుతున్నారు ఇక్కడ. ఎట్లా చేద్దాం డాన్స్ ఒకసారి చేసి చెప్పేవా? నైట్ మహేష్ బాబుతో హీరోయిన్ మహేష్ బాబు చేస్తారు, కుర్చీ మడత పెట్టి ఏమో చేస్తున్నావా? నాకెందుకు ఇస్తున్నావు ఫ్లాష్? అంబులెన్స్ అనుకున్నాను. ఏదావా, నేను మా చందమామ ఇద్దరం అయితే ప్లేస్ సెట్ చేసుకొని కూర్చున్నాం, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. ఎప్పుడెప్పుడు సన్ రైజ్ అవుతుందా అది. వాడేమో మాతో కొట్లాడి అలిగి వెళ్ళిపోయిండు, వాడికి టైం ల్యాబ్స్ తీయాలంట. ఈ మొబైల్లో టైం ల్యాబ్స్ ఎడికి వెళ్ళి ఇస్తాడు, జర వెయిట్ చేయరా అన్నాం. గూగుల్లో సన్ రైజ్ ఎప్పుడు అని చెప్పి కొట్టిన, అడిగిన గూగుల్ తల్లి ఏం చెప్పిందంటే 6:33 అని. సమ్ టైమ్స్ ఏంటంటే మ్యాప్ని నమ్మం మేము, ఈ సన్ రైజ్ టైంని ఎట్లా నమ్ముతామో. సో ఒకవేళ ఇవాళ 6:33కి వచ్చింది అనుకో, వీళ్ళు ట్రస్ట్ గూగుల్ తల్లి. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు నేను విజిట్ చేసిన దానివల్ల అయితే ఆల్మోస్ట్ 90% అయితే టైంకి అయితే ఎక్కడ కాలేదు. బట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఉండొచ్చు అంతే, లేదంటే 15 minutes అని ఉంటుంది మినిమం. పర్ఫెక్ట్ గూగుల్ టైమింగ్ అయితే ఏముండదు. లెట్స్ సీ గైస్. నా కొడుకులు మడగడ వ్యూ పాయింట్కి వచ్చి సన్ రైజ్ ఎంజాయ్ చేయరు అంటే కొండ చుట్టుముట్టు కట్టెలన్నీ ఏరుకొచ్చి నా ముందల మంట పెడుతున్నారు. ఇంకా నయ్యం, ఇంతకుముందు నాకు కింద పెడుతుంటారు ఈడ, చెప్పాక కొంచెం ముందుకు తీసుకెళ్ళారు ఏదో వాళ్ళు. నాకు తెలుసు మామా, నాకు తెలుసు మీరు అటు ఇటు చూసి నా కిందనే పెడతారు ఏదో రోజు అని. మంట మంట మామా మంట. కానీ మామ కానీ చాలా పద్ధతిగా ఒక కట్టె మీద ఒక కట్టెను చాలా ఇంట్రెస్ట్తో, చాలా ఏమంటారు దాన్ని, చెప్తే వింటారా? ఆల్రెడీ మంచుకి పచ్చిగా ఉంటాయి. ఏంటిదిరా అది? అది తడిచిపోయింది, అది మొత్తం తెలియదు మామ మనకి, మనోడికి అసలు తెలియదు. ఇద్దరు గొడుగులు అప్పటిని మంట పెట్టడానికి తనలాడుతున్నారు, ఏమన్నా డెడికేషన్ చేస్తున్నారు. అరే మీకు కొంపలంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదరా, ఎందుకురా ఇంత ఆలస్యం అవుతుంది అంటే అనరా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. పెద్ద పెద్ద కొంపలు అంటించిన వాళ్ళకి గడ్డి అంటియలేరా మామ? ఆంటీ ఆంటీ మామ ఆంటీ అదే సుధీర్, నీ బండ్లోకి వెళ్ళి పెట్రోల్ తీసుకుందాం పారా. దీన్ని వెలిగించా. ఎవడో తాగిన చాయ్ కప్పులను కూడా తీస్తున్నాడు. నీ కష్టం పగోడి కూడా రావద్దు మామ, చెత్తేరే కార్యక్రమం పెట్టుకున్నావు పైకి వచ్చి ఏదవా.
ఫైనల్లీ సన్ రైజ్ అయితే అయిపోయింది. అసలు మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేకుండే, అంటే లిటిల్ బిట్ ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు చూస్తే వేల మంది 1000+ ఉన్నారు మెంబర్స్ అయితే ఈజీగా. ఎటు చూసినా క్రౌడే, మొత్తం క్రౌడే ఉన్నారు. కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. సో సన్ రైజ్ అయితే అట్ అయింది. ఇదంతా కూడా క్లౌడ్స్ అయితే ఫార్మేషన్ అయినాయి. క్లౌడ్స్ అండ్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మనోడు ఫోటోషూట్స్ అయితే జరుగుతుంది. క్లౌడ్స్ ఈరోజు బాగానే మంచిగా అయింది ఈరోజు వ్యూ. సో ఇదన్నమాట మడగడ వ్యూ పాయింట్. ఆయన నెక్స్ట్ డిమ్సా డ్యాన్స్ దగ్గరికి వెళ్తే వెళ్దాం. డెడికేషన్ ఇలా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మయ్యా బతికి బయటపడ్డారా బాబు. ఒక్క క్షణం ప్రాణం ప్యాంట్లోకి వచ్చింది. చూసారు కదా గైస్, డిమ్సా డ్యాన్స్ అయితే అదిరిపోయింది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీకు అయితే చెప్తాను, సో ఫాలో అవ్వండి. అండ్ ట్రెడిషనల్గా వీళ్ళ డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు. 200 ఏమో ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. సో లేడీస్ అలా తయారైపోతున్నారు, బాయ్స్ అయితే పంచా ఇంచా మొత్తం జోరుదారులు అవుతున్నారు. ఇక్కడ ఫోటోషూట్స్ కోసం అయితే అన్నీ అయితే ఉన్నాయి, ఉయ్యాలాలు కానీ అక్కడ పైన కూడా ఒకటి. కాకపోతే ఛార్జ్ చేస్తారు, 20 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది, టీ అండ్ చికెన్ కబాబ్స్
బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇడ్లీ పూరి దోశ అన్నీ ఉన్నాయి ఇక్కడే. సో ఇది అన్నమాట ఇక్కడ వ్యూ అయితే ఇట్లా మడగడ వ్యూ పాయింట్. సో పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ డ్రెస్సెస్కి అయితే 150-200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ మెంబర్. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలతో సహా అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఉయ్యాలతో ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. 1 పర్సన్ 30 రూపీస్ అంటే ఇది. సో ఇది అన్నమాట సంగతి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. ఇక్కడ కూడా డిమ్సా డ్యాన్స్ అయితే అవుతుంది. సో వస్తున్నదా ఆల్మోస్ట్ 2-3 గ్రూప్స్ అయితే డిమ్సా డ్యాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. సో ఫైనల్లీ ఇదన్నమాట మన మడగడ వ్యూ పాయింట్ యొక్క డిమ్సా డ్యాన్స్. సో ఒక బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. ఇంకా రిటర్న్ అయ్యే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం. అంటే దెన్ బాయ్ బాయ్. అండ్ వెళ్ళే ముందు అందరూ చూసి కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. అండ్ ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఒడిశా వెళ్ళబోతున్నాం. సో ఒడిశాలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. దానికోసమే సపరేట్గా ఒక వ్యూ పాయింట్ కోసం మేము ఒడిశా స్టేట్కి అయితే వెళ్తున్నాం. సో ఆ బ్లాగ్ వస్తుంది చూడండి. అండ్ ఎవరైనా నా అరకు సంబంధించిన వీడియోస్ మిస్ అయితే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, వెళ్ళైతే మిస్ అవ్వకుండా చూడండి. సో మన వాళ్ళందరూ కూడా ప్యాక్ చేసేస్తున్నారు రిటర్న్ వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ 2-3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో బాయ్ బాయ్, సీ యూ. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో.